పొద్దున్నే బండ్లు కడుగుదామని పైప్ తీసిన ఆల్రెడీ ఒక బండి కూడా కడిగేసిన. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా పరిస్థితి? ఇది పరిస్థితి. వానదేవుడు దుమ్ము లేపుతున్నాడు. పొద్దున్నే వాన దుమ్ము లేపుతుంది. ఈ బండ్లు కడిగిన తర్వాత వాన పడుతుంది. వాన వచ్చినా వంక వచ్చినా పొద్దున్నే బండ్లు అయితే కడగాల కొంతమంది. కానీ మేము మాత్రం ఓన్లీ టైర్లు మాత్రం కడుగుతాము. ఎందుకంటే వీళ్ళు పొద్దున్నే డ్యూటీ పెట్టేటప్పుడు టైర్లు చూస్తారు, టైర్లు నీట్ గా ఉన్నాయా లేదా అని. ఒకవేళ నీట్ గా లేకపోతే టైర్లు కడుగు అంటారు. పోయేటప్పుడు వాళ్ళు బండ్లో కూర్చొని టైర్లు కడుగు అంటారు. అట్టేటప్పుడు కొద్దిగా బాధ వేస్తుంది కదా. సో అందుకోసమే ముందే టైర్లు కడిగేసినామంటే వాళ్ళు మనల్ని పిలిచని కూడా పిలిచారు. వాళ్ళ పాటికి వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోతారు అనమాట. సో పొద్దున్నే మా వాళ్ళు డ్యూటీలు పోయే వాళ్ళు ఉన్నారు. మా సార్ కూడా డ్యూటీ పోతాడు. ఇంకొక అతను కూడా వెళ్ళిపోయినాడు ఆల్రెడీ. మామూలుగా అయితే ఈ బండి ఎత్తుకోపోతాడు ఆయన. ఈ బండి పంచర్ అయిందని చెప్పినా నేను. పంచర్ అయింది నేను చూసిన, దాంట్లో సేల్ ఉండదు చెప్పిన. లేకపోతే పోత దోవలు నన్ను తిట్టుకుంటాడని చెప్పేసిన. అందుకని వేరే బండి ఎత్తుకోమినాడు. పంచర్ కూడా చూపిస్తారండి. ఇదో సీల. సో ఇదైతే పంచర్ అయిపోయింది. ఏం చేద్దాం, వాన వచ్చినా వంక వచ్చినా ఏదో టైర్లు అన్న కడగాల. మా ఇంట్లో కొంతమంది ఇళ్ళల్లో అయితే బండ్లు మొత్తం కడగాల. ఆ పని అయితే అయిపోయింది. ఈ వాన దేవుడు తగ్గేటట్టే లేడు. తగ్గాక నాయన